బినిగేరి గ్రామంలో పోలన్న గారి తిక్క ఎద్దులు 9 గంటల లోపల 22 ఎకరాలు దెంతి తిక్కయ్య పొలగూడ తిక్కయ్య ఎద్దులు ఎవరు అండి మీవేనా ఓకే ఏం ఈరోజు సమ్మరం ఇంత సమ్మరం ఏం జరిగింది 22 ఎకరాలు దెంతి పట్టారు ఈరోజు ఓకే రైట్ మీ పేరమ్మా నాన్న ఏంది ఈరోజు ఊరంతా సమ్మరం ఏంటి సమావేశం ఈరోజు 22 ఎకరాలు ఇంతకు ముందు మీ ఆయన హయాంలో మీ మామగారి హయాంలో చేశారు ఇలాంటిది ఇంతకు ముందు కూడా 60 ఎకరాలు కూడా ఓకే మీ ఇంటి పేరు ఏమొస్తుందండి పోలన్న గారు తిక్కయ్య గారి వెద్దులు ఓకే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి గ్రామంలో ఉన్నటువంటి నేరుగా రైతు దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ రోజున పెద్ద ఎత్తున చేపట్టిన మాటలన్నీ తెలుసుకుందాం. గత రోజుల్లో కూడా చేశాము, మరి అంతటికి ఇంతటికి ఈయన సంకల్పం చేసుకున్నటువంటి ఘనత ఏంటనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నేరుగా అన్నగారి రైతు దగ్గరికి అయితే మాట్లాడడం జరిగింది. నమస్కారం అండి, మీ పేరు? నాగేష్. ఎక్కడండి ఊరు ఏదంత? ఇది ఆస్పరి మండలం బినిగేరి గ్రామం. ఈ రోజు ఇంతమంది రావడానికి కారణము ఈ రోజు చేసిన సంగతి జంతి పట్టమన్నా. జంతి పట్టినారు. ఎన్ని జాండ్లు ఎన్ని జంతులు? జాండ 4 ఏళ్ళు ఉండవు జంతులు, 11 ఇంచులు, 22 ఎకరాలు దెంతి పట్టమన్నా. 22 ఎకరాలు అయిపోయింది. పొద్దున్న 5:10 కట్టమన్నా దెంతి 2:10 నిమిషాలకి అయిపోద్ది. 2:10 నిమిషాలు. మొత్తం అప్పుడు ఎన్ని ఎకరాలు అన్నట్లు? 22 ఎకరాలు. ఇది అంతా కూడా భూమి పక్కలో చేంజ్ అయినారా? ఓకే పట్టేనా? చేంజ్ ఏమన్నా ఒకటేతోనే అనల దమ్ముల పట్లు అనమాట మావి అన్ని. ఇది ఒకే మారా లేకపోతే మొత్తం పట్లు ఉండేటివే? ఒకటే మారే. మొత్తం ఒకే చోట. ఇది ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఒకే చోట ఈడ 22 ఎకరాలు మొత్తం ఒకే చోట భూమి. 22 కదా. ఈ ఎద్దులు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 4 సంవత్సరాలు. 4వ ఇత్తనం ఇది. 4వ ఇత్తనం ఇది. మీ ఎద్దుల గురించి మీరు ఏం చెప్తారు చూసేవాళ్ళకి? ఆడికి చూసేవాళ్ళకంటే పర్లేదు, బాగా తిరగలాడతామని చేస్తామని చేసిండే. అది బరువు కావచ్చు అంటే మనసులు బరువు లెక్కేసి ఎట్లన్నా. దెంతులు వచ్చేసి ఒక్కొక్క దెంతి 8 నుంచి 9 కేజీల దగ్గర ఉంటాయి. 9 కేజీలు. 6 దెంతులు. 6 జంతులు. అదొక బరువు. మళ్ళా మనుషులు ఒత్తిడి గానీ అది కూడా మామూలు అన్న. ఇంకా 4 పట్టినట్లు ఊకే లేపుకొని పోయాక వెళ్ళదు కదా చేనులోనే. ఎక్కువ చెప్పుకునే పద్ధతి ఏం లేదన్నా. మామేం ఒకరితోనో పోటీ అని కాసి ఇంకోటి అని కాదు. ఏమో ఎద్దులు తిరగలాడతాయి కదా, ప్రేమతో చేసుకునేమన్నమాట మనం. లేదు మీ ఊర్లో వాళ్ళకి ఇది కాంపిటీషన్ అని చెప్పదు. గత రోజుల్లో భీమన్న గారు కూడా లాసారు. ఆయన కాంపిటీషన్ గా మీరు ఈ రోజు చేశారా? లేదు మీ ఊర్లో వాళ్ళకి ఇది కాంపిటీషన్ అని చెప్పదు. గత రోజుల్లో భీమన్న గారు కూడా లాసారు. ఆయన కాంపిటీషన్ గా మీరు ఈ రోజు చేశారా? ఆయన మా అన్న. మీరు కూడా ఆయన పేరు సంపాయాలని మీరు వేసారా లేకపోతే మీరు లవ్ కొద్ది చేసినారా? ప్రేమతో చేసామన్నా. పేరు కావాలని కాదు. ఆయన కూడా ఏం చేశారండి? ఇంతకు ఆయన మడక దున్నాడన్న 4 ఎకరాలు. మరి ఆయనకు మీరు కాంపిటీషనా? సొంత అన్నదమ్ములు. ఇంకా నమస్కారం, మీ పేరు? నమస్కారం, శివన్న. భీమాన నా పేరు. భీమారు. మీరు కూడా ఎన్నింటికి వచ్చారు? ఎన్ని గంటలకు అయిపోయింది? మేము ఒకటి ఆంధ్రపరి వచ్చినామన్నా. ఆంధ్రపరి వచ్చినాము. మా వాడు కడదామంటే మా తమ్ముడు కడదాంలేరా తోలి చూతాము ఎంత పోతావు అని పడితే ఎద్దులు బాగా పోయినా మాట సంఘ పోయి. మరి ఈ ఎద్దులు కూడా ఇంత బలంగా పోయావంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తాయి? మా దగ్గరకు వచ్చి మా పొలం లేకొచ్చి మరి మా ఎర్నాళ్ళు రా ఎక్కడికి రా ఇటు అంటే రాము. మా రాగిట్లేకే వచ్చి కట్టి చూపియప్ప అంటే పొద్దునే చూపిస్తాం. మరి పొద్దున్నే పొద్దు పొడిచిన తగ్గలే. ఇప్పుడు ఎద్దులకి బాడీ నొప్పులు ఉండొచ్చు. మాను కూడా ఒక్క మనిషి మారింది లేదు, ఏరే మనిషి పట్టుకుని ఉండేది లేదు. అబద్ధం మాట్లాడడం మాకు అవసరం లేదు. ఏరే పరిస్థితి మాకు అబద్ధం వద్దు. మా చేతనంతా మా కెపాసిటీ ఉన్నంత చేసుకున్నామే. మన గ్రామస్తులు కూడా బినిగేరి గ్రామస్తులు కూడా ఏదో సంతోషంగా పనిచేసారు పిల్లలు అని. మేమేం సలహా ఏం లేదన్నా. మా సంతోషంతో మనం చేసుకున్నామే. ఒకరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మాకు అన్నీ అనవసరము. ఏదో మా పద్ధతి ప్రకారం మనం చేసుకున్నామే. సౌడు మీద మిరకాయ ఎంత కారం ఉంటుంది అంటారు. రాయిట్లో గుంతులో నీళ్ళు ఎంత తీగుంటామని అది తెలదు. గుంతులో నీళ్ళు తాగి పని చేసేపోద్దు మమ్మ.
గుంతులో నీళ్ళు దాకా పని చేసామే. అయినా మా ఎద్దులు 6 దెంతులు వేసామే, చాలా మరసంగా పోయినావే, మా మేము వస్తే ఒక్కడి కొట్టలే మేడ దొద్దు కూడా పడలేదు. ఎద్దుకి మడుగుతున్నాను, దుళ్ళతో చిన్న దుళ్ళతో 4 ఎకరాలు మడుగుతున్నాను, 4 ఎకరాలు మడుగుతున్నాను. 22 ఎకరాలు పోయి ఉన్నా. చాలా బాగోతాయి ఎద్దులు, చాలా గట్టి పోతావి, చాలా మంచి ఎద్దులు. ఎద్దులతో ఎనికి తిరిగి సూలేదు పద్ధతి ఉంటే. కర్నూలు జిల్లా ఆస్పేర్ మండలం బినిగేరి గ్రామం. మా మామలతో ఎద్దులు, మా చేను మాది. మా మామ దెంతి పడతాంరా 22 ఎకరాలు అన్నాడు. పడదాం మామ అన్నాము. నేను వచ్చినాను, 22 ఎకరాలు దెంతి పట్టినాను. పొద్దున్న 5:10 కట్టినాము, 2:10కి అయిపోయింది. 23 ఇంచులు 34 పచ్చాలు తోలినాము. నాదే చేను, మా తమ్మంది నాది, ఇద్దరిది బాగా మీద ఉన్నవి. 34 ఇంచులు 23 ఇంచులు గుంట పడుతుంది. 6 దెంతులు వేసుకున్నాము. పొద్దున్న 5 గంటలకు కట్టుకున్నాము, 2 గంటలకు అయిపోయింది. మేమన్నా మా మామల్లో సొట్టరగనల్లో పెద్ద గందప్పల్లో తిక్కయ్య, మా మేమనామల్లో పడదామన్నారు. పడదామా అన్నాము. మా చేనులోనే పట్టించినాను. ఎద్దులు అంటే చాలా ఎక్సిడెంట్ పోతున్నవి. పోదాలంటే చెప్పురాదు మాట మనం అనరాదు. పట్టినాము, ఇంకా సాయంత్రం మాట్లాడుకున్నాము, పొద్దున్నే చేసినాము. అంటే ఉండేదేమి ఇంకా 3 ఎకరాలు కాదు 4 ఎకరాలు కూడా తోలుతుంటే 30 ఎకరాల వరకు ఆశ ఉండే అప్ప దొంగసుద్దులేమి. ఏమో ఇంక సాలాను ఏంటంటే ఎద్దులు ఇంకా కూడా పోతుండే 30 ఎకరాల వరకు కూడా. ఎద్దులు మకాలు చూసి ఎద్దులు ఇంకా పోయేటట్లా ఉన్నవి. ఏంటంటే మా కూడా మనసులో అల్లపోయినాము. అందు గురించి ఇంకా 22 ఎకరాల వరకు సాల్ చేసుకున్నాము. ఈ రోజు ఇంతమంది రైతులు వచ్చినటువంటి ఈ యొక్క సంబరాన్ని ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు ఈ యొక్క పూల అలంకరణ, ఈ యొక్క సన్మానం చేయడం ఏంది విశేషమైనది ఇక్కడ ఉన్నటువంటి నేరుగా అన్నగారి రైతుల దగ్గర అయితే తెలుసుకుందాం. బినిగేరి గ్రామంలోన ఈ రోజు పొలంలోన 22 ఎకరాలు దెంతి తోలినారు, ప్రేమతో తోలినారు అనమాట. ఇదంతా ఒకే పొలమే, వీళ్ళంతా వచ్చిన వాళ్ళంతా అంతా ఇదేనా? ఈ వీళ్ళదేనా? అంతా ఈడే చేను పక్కలోనే అంతా ఒక్కరిదే అనమాట. అన్న నమస్కారము. 5ంటికి వచ్చి 2 గంటలకి 22 ఎకరాలు కంప్లీట్ అయిపోయింది. దాంట్లో భోజనాలు కానీ భోజనం చేసినారు. కొంచెంసేపు 1కి 2కి అన్నీ అయిపోయినాయి. అన్నిట్లో క్లోజ్. మొత్తము 9 గంటల లోపల భోజనాలు కానీ 9 గంటల లోపలే. మా బినిగేర్లనా మా మామూలు ప్రేమత వాళ్ళు 22 ఎకరాలు దెంతి పట్టినారు. అక్కడ ఇక్కడ ఆ ఊర్లో ఈ ఊర్లో దెంతి పట్టామంటుంటే వీళ్ళు ప్రేమతో దెంతి పట్టాలని పట్టినారు. 6 దెంతులు వేసుకొని చాలా కుశాలంతో పట్టినారు. పొద్దున్న 5:30కి చాలమైంది. మా సార్ 2 గంటలకి కంప్లీట్ అయింది. అన్నం తిన్నారు దాంట్లోనే ఆడే అంతా. ఇది 23 ఇంచుల గుంటగా 6 దెంతులు వేసుకొని పట్టినారు. బాగా సంతోషంగా పట్టినారు అన్న ఎద్దులతో. ఆ ఎద్దులు అటువంటి ఎద్దులు మంచి ఎద్దులు, ఇంకా తోలేకి కూడా ఛాన్స్ ఉండదు. ఎద్దుతో ఏమంటే మాకి సాగు చేసుకుందామని సాగు చేసుకున్నాం. వాటికి తొందరగా పోవాలని మరి వాళ్ళ 10 మాటలు 10 మంది అన్నారు. చివరిలో మనకు అవసరం లేదు. ఇప్పుడు మా చేనులో తోలు మా ఎట్లా పోతాము, మా ఎద్దులు కాదని మా బాగా తోలుతాము, మాకు ఇంకా పోతాము, మాకు గొప్ప వద్దు. మా ఎద్దుల వరకు పొద్దునేసేమో చూపిస్తాము, మరి చూపిస్తాము. మా రాయిట్లో రియల్గా చూపిస్తాము. మరేమి అట్లా తార తిరిగితే కూడా వద్దు. మరి మేరమ్మలు కూడా కోపం మీద ఎంత పెట్టాల. ఒక మేరదలు పైకుండా చాలా మంది పోయారు. మేరదలు పైకుండా బాగున్నాము. గర్రను మనం మా పాసిన ప్లేస్ అని చూపిస్తాము. మేర కోపంలో కూడా తెలిసి పెట్టాల. అబద్ధమైన ప్లేస్ చూపిస్తాము. మేము లేదు ఖచ్చితంగా మాకు ఇట్లా ఇట్లంటే బస్ రోజుల మీద అన్యాయం మొత్తం మనకి. మనం కత్తి చూపిస్తాం, ప్రేమతో చూపిస్తాము. మాకు డబ్బు గిబ్బు అవన్నీ అవసరం లేదు, ప్రేమతో కత్తి చూపిస్తాము.
రైట్